హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్ వే. సోఫా అనేది ప్రతి ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసే ఫర్నిచర్గా మారింది. ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసేది లివింగ్ రూమ్లోనే. అండ్ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా వారి కళ్ళు ఫస్ట్ మన సోఫా మీదే పడతాయి. మరి అంత కాస్ట్ పెట్టి కొన్న సోఫా నీట్గా ఉంచుకోవాలి కదా. దానిపైన డస్ట్ అది పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డస్ట్ అయితే డెఫినెట్గా పడుతూనే ఉంటుంది. సో సోఫాని టైం టు టైం క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ వీడియోలో సింపుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తానండి. ఎఫర్ట్లెస్గా సోఫాని ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చు. మా సోఫా వచ్చేసి ఫ్యాబ్రిక్ సోఫా అండి. లెదర్ సోఫా క్లీనింగ్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. మీ సోఫా కూడా ఫ్యాబ్రిక్ సోఫా అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ అయితే డ్రై క్లీన్ చేయాలి. దానికోసం ఇలా ఒక బ్రష్ అండ్ డస్ట్ కలెక్టర్తో డస్ట్ అంతా కూడా దులిపేస్తున్నాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. ఐకియాలో అయితే అవైలబుల్గా ఉంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కార్నర్స్లో ఫుడ్ పార్టికల్స్ స్టక్ అయి ఉంటాయి కదా, అవి ఈజీగా వచ్చేస్తున్నాయి. అండ్ ఈ బ్రష్ బ్రిసిల్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఏమన్నా హెయిర్ కానీ థ్రెడ్స్ కానీ ఉంటే అవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. సో మొత్తం సోఫా అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటే దీంతో 30% వరకు క్లీనింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్దర్గా క్లీనింగ్ కోసం ఒక DIY సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని 1 క్యాప్ కంఫర్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసాను. కంఫర్ట్ అనేది ఫ్యాబ్రిక్ కండిషనర్ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. అండ్ బేకింగ్ సోడా బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. హాట్ వాటర్తో డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఒక మైక్రోఫైబర్ నాప్కిన్ తీసుకొని ఈ సొల్యూషన్లో ముంచి ఒక లిడ్ మీద చుట్టేయాలన్నమాట. దీంతో ఇప్పుడు సోఫా క్లీన్ చేస్తే పని ఈజీ అవుతుంది. ఈ లిడ్ కాన్సెప్ట్ ఏంటి అంటే జస్ట్ మనకు పట్టుకోవడానికి హ్యాండీగా ఉండి డస్ట్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనకు వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు జాగ్రత్తగా మనం కొంచెం లూక్ వామ్ అయ్యే వరకు ఆగి తర్వాత ఇలా చేస్తే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా డస్ట్ అంతా ఇలా వచ్చేస్తుందో. మనకు తెలియకుండానే అంతా బ్యాక్టీరియా జర్మ్స్కి దగ్గరగా కూర్చొని మనం ఫుడ్ అనేది ఇంటేక్ చేస్తూ ఉంటాము. ఇది చిన్నపిల్లలకు ఇంకా ఇంకా డేంజర్ అండి. సో టైం టు టైం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారా డస్ట్ ఎంత వచ్చేసిందో. నాప్కిన్ మీకు తీసి చూపిస్తున్నాను. ఒక్కసారికి ఇంత డస్ట్ వచ్చిందనమాట. మనకు చూడటానికి సోఫా చాలా క్లీన్గా టైడీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చూసారా డస్ట్ ఇంత ఉంటుందన్నమాట. దాని మీద మనం వెట్ క్లాత్ పెట్టి, అది కూడా వామ్ వాటర్లో చేసాం కాబట్టి డస్ట్ అనేది ఈజీగా వచ్చింది. ఇప్పుడు అదే సొల్యూషన్తో లివింగ్ రూమ్ ఫర్నిచర్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను. వెట్ క్లాత్తో డస్ట్ ఈజీగా వస్తుందండి, చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట. సో వీక్లీ వన్స్ నేనైతే ఇలా వెట్ క్లాత్తో తుడుస్తూ ఉంటాను. సోఫా అయితే మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సోఫా అనేది. మనం ఈ ఫర్నిచర్ అయితే రిమోట్స్ అలాంటివన్నీ కూడా మనం 2 డేస్కి ఒకసారి అట్లీస్ట్ వెట్ క్లాత్తో తుడుస్తూ ఉండాలి. అండ్ ఈ కార్పెట్ బ్రష్ అయితే సూపర్ సేవియర్ అండి. నాకు ప్రతిసారి కార్పెట్ తీసి దులిపే పని లేకుండా ఇలా 2 డేస్కి ఒకసారి ఈ బ్రష్తో క్లీన్ చేస్తూ ఉంటాను. బ్రిసిల్స్ స్ట్రాంగ్గా ఉండడం వలన డస్ట్ కానీ చిన్న పార్టికల్స్ కానీ హెయిర్ కానీ థ్రెడ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. సో ఇలా నేను రోజు మనం క్లీన్ చేయలేం కాబట్టి కార్పెట్ అనేది ఇలా 2 డేస్కి ఒకసారి ఈ బ్రష్తో క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది. డస్ట్ కూడా వచ్చేస్తుందండి. ఇంకా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత సోఫా మీద కవర్స్ వేసేసి కుషన్స్ని అరేంజ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ సెంటర్ టేబుల్ క్లీన్ చేసేసి కొన్ని డెకోర్స్ అయితే అరేంజ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ రూమ్ ఫేస్ ఆఫ్ ద హౌస్ కాబట్టి అట్రాక్టివ్గా నీట్గా ఉంచాలి అని నా ఐడియా.
మంచి ఫ్రాగ్రెన్స్ కోసం సెంటెడ్ క్యాండిల్ కూడా పెడుతున్నాను. సో మా హాల్ ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.